కాకినాడ రూరల్ మండలం రామపేట గ్రామం ఏపీఐఎస్సీ కాలనీ వద్ద వేయించేసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో దేవిశరణ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పందిరి రాట ముహూర్తాన్ని ఘనంగా నిర్వహించారు. రమణపేట భవానీ కాస్టింగ్ ఎదురుగా గల దుర్గాదేవి ఆలయం వద్ద దేవి నవరాత్రి ఉత్సవ పనులకు శ్రీకారం చుడుతూ రాట ముహూర్త పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటని, ఈ సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను నిర్వహిస్తారన్నారు. పరిసర ప్రాంత భక్తులు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అడబాల కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బోళా కృష్ణమోహన్, ఆలయ నిర్వాహకులు వెంకటరమణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత చివరి రోజు కాంచనీదేవి గారు అమ్మవారు ఈ 11 రోజులు నవరాత్రులు కూడా విజయవంతంగా అమ్మవారు అలంకరణలు చేయించుకొని, విద్యుత్ అలంకరణలు చేయించుకొని, విజయ కటాక్షాలతో మోగించుకొని విజయోత్సవంగా జరిపించుకునే రోజు 11 రోజులు. ఈ 11 రోజులు రావడం రైతులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, గృహ నిర్మాణాలకి, వివాహాలకి అన్నీ కూడా సమకూర్చే 11 రోజుల కార్యక్రమం ఈ వేళ జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో ఈ నవరాత్రులు అంటే జరగవలసిన నవరాత్రులు. అలాగే మనకు పుష్కరాలు ఎలాగొస్తాయో అలాగే ఈ వేళ ఆ అమ్మవారు ఈ కృష్ణానది పుష్కరాలుగా మనం భావించి ఈ మన పిఠాపురం రోడ్లో వెళ్తున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారు కూడా అలాంటి అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరు తలంచుకుంటే అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగు చేయాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. మరి మంచి చెడుకి మీద మంచి విజయం సాధించిన సందర్భంగా విజయదశమి పండుగను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మంచి రోజైన భావంతుడి మన భవన్ క్యాస్ట్ ఎదురుగల దుర్గాదేవి ఆలయం వద్ద మరి రాట మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రాట మహోత్సవం అంటే శాస్త్రోక్తంగా ఈ రాట మహోత్సవం నిర్వహించడం జరిగింది. అంటే ఈ 11 రోజులు ఈ దేవి నవరాత్రి సందర్భంగా ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని భావంతోటి మరి మంచి జరగాలని భక్తులందరినీ కోరుకుంటూ మరి ఈ 11 రోజులు కూడా మన రావణపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కోరుకుంటున్నాం. చాలామందికి ఏంటంటే ఈ అమ్మవారు అంటే చాలా చక్కగా అలంకరణ చేస్తారు వెంకటరమణ గారు. అదేవిధంగా ఒక మహిమ గల అమ్మవారి కింద అందరూ కూడా భక్తులందరూ భావిస్తారు. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారి దేవి నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించి పునీతులు కావాలని అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని సందర్భంగా కోరుతున్నాం.